అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక చిన్న విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతూ ఉన్నటువంటి విద్యార్థుల కోసం వాళ్ళ కృషి పట్టుదల ఎప్పటికీ వ్యర్థం కావు. విజయం సాధించడానికి మార్గాలకి ఒక నిర్వచనంగా ఒక ఆయన్ని టేకప్ చేశాం. ఫ్రెంచ్ రచయిత జేడి బాబీ అనేటువంటి ఆయన ఒక గ్రంథాన్ని రాశాడు. ఆయనకి పెరాలసిస్ వచ్చి పెరాలసిస్లో దరిదాపు కొన్ని సంవత్సరాల పాటు అలాగే ఉండి ఏమీ పనిచేయనటువంటి పరిస్థితుల్లో కేవలం ఎడమ కన్ను ఒక్కటే అదిరేలాగా ఒక్కసారి ఎగరేస్తే ఆ కన్ను ఎగరేయటం నాకు రావట్లేదు, కానీ ఒక కన్నే ఎగరేసి ఎడమ కన్నును ఎగరేస్తూ ఆ లెటర్ రాసే విధంగా ప్లాన్ చేసి ఒక బుక్ని తయారు చేశాడు. దరిదాపు 196 పేజీల బుక్ని పెరాలసిస్ వచ్చి చనిపోయేటటువంటి పరిస్థితుల్లో కూడా దరిదాపు 3.5 సంవత్సరాల పైగా ఆ బుక్ కోసం ప్రయత్నం చేసి ఆ బుక్ను రాయటం జరిగింది. ఆ బుక్ పేరు ద డివైనింగ్ బెల్ అండ్ ద బటర్ఫ్లై అనే బుక్ని రచించారు 196 పేజీలతో. అంటే ఏదైనా ఒక విజయం సాధించాలి అంటే కృషి పట్టుదల ఉంది అనటానికి నిరూపించినటువంటి ఆయన యొక్క కృషి, ఆయన యొక్క పట్టుదల, ఒక కన్ను ఎగరవేసి దాని యొక్క సైకిల్ ద్వారా ఆ బుక్ని రాయించగలిగాడంటే ఆయనలో ఉన్నటువంటి పట్టుదల, తపన. ఈ తపన వీటన్నిటి గురించి ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఒక ఉద్యోగం కావాలి అని భావించినటువంటి విద్యార్థులు అట్లాంటి జేడి బాబీ గారు లాంటి వారు సాధించినటువంటి విజయాలని పరిస్థితుల్ని మనకు అనుగుణంగా మార్చుకోవాలని కోరుతూ ఉన్నా. మీలో కూడా ఎంతో తపన ఉంది, ఉద్యోగం సాధించాలనేటువంటి భావన ఉంది. దానికోసం ప్రయత్నిస్తేనే సక్సెస్ అవుతాం అనే దానికి ఎగ్జాంపుల్గా దీన్ని తెలియజేయటం అనేది జరుగుతుంది.